అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై న్యూయార్క్ వాసులు భగ్గుమంటూ ఉన్నారు. మొన్న ఫ్లోరిడా ర్యాలీలో తమ ప్రభుత్వం ఇంత గొప్పది అంత గొప్పదని డొనాల్డ్ ట్రంప్ ఎన్ని గొప్పలు చెప్పుకున్నా వినే పరిస్థితిలో అమెరికన్లు లేరు. ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా న్యూయార్క్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. టైమ్స్ స్క్వేర్ సాక్షిగా వేలాది మంది న్యూయార్క్ వాసులు వీధుల్లోకొచ్చి నగరంలోని ముస్లిం కమ్యూనిటీకి సంఘీభావం ప్రకటించారు. ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీని తప్పుపడుతూ నినాదాలు చేశారు. స్వేచ్ఛా దేశంలో నియంతృత్వ పోకడలను సహించమని ట్రంప్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. Show me what democracy looks like. This is what democracy looks like. Show me what America looks like. This is what America looks like. Show me what a Muslim looks like. This is what a Muslim looks like. Muslim too. So I know that you are as well, and I know. ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై నిషేధం విధిస్తూ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను అమెరికాలోని న్యాయస్థానాలు తప్పుపట్టాయి. దీంతో డిఫెన్స్లో పడిపోయిన ప్రెసిడెంట్ ట్రంప్ ఈ వారం కొత్త ఇమిగ్రేషన్ పాలసీ తెస్తానని ఫ్లోరిడా ర్యాలీలో ప్రకటించారు. అయితే అమెరికాలో ముస్లిం సమాజానికి ఏ కష్టం వచ్చినా ఏ హాని జరిగినా అది యావత్ అమెరికన్లకు వచ్చిన కష్టంగానే భావిస్తామని నినదించారు న్యూయార్క్ పౌరులు. అమెరికాలోని ప్రతి వలసదారుడు ముస్లింలకు మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. ట్రంప్ ప్రభుత్వం విద్వేషాలు రాజేసినా అమెరికన్లు విద్వేషాలు కారని చాటారు న్యూయార్క్ వాసులు. ఓవైపు అమెరికన్లకే సొంతమంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస ప్రజలపై విషం కక్కుతుంటే ఆయన కొడుకులు మాత్రం ప్రపంచమంతా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. విదేశాల్లో ట్రంప్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్లు యుఏఈలో కొత్త వ్యాపారాలు ప్రారంభించారు. దుబాయ్లో ద ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్సును ప్రారంభించారు. యుఏఈ ఎప్పుడు అమెరికాకు మిత్ర దేశమేనని కొనియాడారు. ఈ సందర్భంగా బాణాసంచా వెలుగులతో ట్రంప్ గోల్ఫ్ కోర్స్ ప్రారంభోత్సవ వేడుక కలర్ఫుల్ గా సాగింది. అమెరికా ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన కొడుకులు ప్రారంభించిన తొలి ప్రాపర్టీ ప్రాజెక్ట్ ఇది. In Dubai now for really over a decade, and to see the incredible vision that Sheikh Mohammed has been able to put forward for this country. వీకెండ్లో జరిగిన ఫ్లోరిడా ర్యాలీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్సాహంగా ప్రసంగించారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అభిమానుల నుంచి తొలిసారి జేజేలు రావడంతో రెచ్చిపోయి ప్రసంగించారు. శరణార్థులకు తలుపులు తెరిచిన దేశాలు ఉగ్రవాద దాడులను ఎదుర్కొన్నాయని అన్నారు. జర్మనీలో ఏం జరిగిందో చూడండి, గత రాత్రి స్వీడన్లో ఏం జరిగిందో చూశారు కదా అంటూ ఎద్దేవా చేశారు. అసలు స్వీడన్లో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఎవరైనా ఊహించారా అంటూ ప్రశ్నించారు డొనాల్డ్ ట్రంప్. What's happening in Germany? You look at what's happening last night in Sweden. Sweden. Who would believe this? Sweden. They took in large numbers. They're having problems like they never thought possible. You look at what's happening in Brussels. You look at